హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు గుండా వ్లాగ్స్. ఇగో ఈద్కి అయితే 2 రోజుల నుంచి మా జిమ్ బంద్ ఉండే. అయితే నిన్నైతే వేరే జిమ్ కి వెళ్ళిపోయిండే. అదే మనం ఒకసారి వీడియో తీసినాం చూడండి, నటరాజు. ఈ రోజు అయితే కల్టిఫిట్ కి ఫ్రీ ట్రయల్ ఇది పెట్టిన మన కర్మన్ ఘట్ జిమ్ పాయింట్. దానికైతే పోతున్నాం ఇప్పుడు. ఉంటది ఇక. నేను అప్పుడు ఇంకా ఇప్పుడు అనుకుంటే కల్టిఫిట్ లో మెంబర్షిప్ తీసుకోవచ్చు, కానీ నాకు టైమింగ్ సెట్ కాదు. దూరం ఉన్నాయి, ఇప్పుడు మన ఓల్డ్ సిటీలో అయితే ఏడాది లేవు, దూరం ఉన్నాయి కల్టిఫిట్. ఇక అందుకని ఆ జిమ్ లోనే తీసుకున్నాము. కొన్ని ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు తీసుకున్నాం కల్టిఫిట్ లో. ఇప్పుడైతే కర్మాట్ లో ఉన్న జిమ్ పాయింట్ కి అయితే పోతున్నాము. గాయస్, జిమ్ పాయింట్ కి అయితే వచ్చేసినాం. నా ఫోన్ లో ఏమో గాయస్, దూరం మనకైతే ఫస్ట్ టైం ట్రయల్ చేస్తున్నాము. అంటే దీనికన్నా ముందు నేను కల్ఫిట్ లో ఫ్రీ ట్రయల్ పోయినా, కానీ ఇదే ఫస్ట్ టైం ఈ జిమ్ పాయింట్ రావడం. ఫస్ట్ టైం వచ్చిన లోపల పోయినాక ఈరోజు అయితే మనం వచ్చేసి బ్యాక్ ఇంకా బైసప్. నిన్న నటరాజ్ జిమ్ లో మనం వచ్చేసి చెస్ట్, ట్రైసెప్స్, షోల్డర్ చేసిండే. మనది డెడ్ లిఫ్ట్ లో మాక్సిమం పిఆర్ అయితే 120 kgs వచ్చింది. కానీ మనకి రాడ్ పట్టుకునే గ్రిప్ లేదు. అంటే నా చేతికి గ్రిప్ వస్తలేదు అది. ఇప్పుడైతే మ్యాక్స్ ఎంత కొట్టినా నాకు ఐడియా లేదు. దీనికి హెవీ ట్రై చేసినా కానీ రాలేదు అది. ఇప్పుడు ఎంత ఉందంటే 5, 10, 25, 35, 40, 40, 80 kgs కొట్టినా. అంటే రాడ్ కలిపితే 100, 120 నడుస్తుంది. కొడుతుండే కానీ మన మన జిమ్ లో కొట్టే రాడ్ అంటే చాలా నాకు అలవాటైన గ్రిప్. ఇది మధ్యలో ఢిల్లీ పౌడర్ ఉంటుంది కూడా, పౌడర్ కూడా లేదు ఇక్కడ. చెమటలతో అయితే పిచ్చి లేచిపోతుంది. ఉడి వేసుకున్నా. ఇప్పుడైతే డెడ్ లిఫ్ట్ ఒకటి కొట్టినా, చేసిన డెడ్ లిఫ్ట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఒక నిమిషం కొట్టురావే కొట్టు. ఇప్పుడు ఏడున్నా డెడ్ లిఫ్ట్ అయిపోయింది. దీంట్లో రాడ్ వేసుకుని అయితే చేసినాము. క్లోజ్ గ్రిప్ వేసుకొని చేస్తున్నాం దీంట్లో. ఇంకా పోయింది 2-3 వేరియేషన్లు అయినాయి. మాక్సిమం 5 వేరియేషన్ ట్రై చేస్తా అంతే. గాయస్, ఈ మిషన్ ఏం పేరు తెలియదు, అంత నాకు ఐడియా లేదు. కానీ అయితే మనం జిమ్ లో అయితే మిషన్ లేదు ఇది. మనం ఎప్పుడు ఈ సెట్ అయితే వేరియేషన్ చేద్దాం. ఒకటి అయితే ఒక సెట్ కొట్టి చూద్దాం ఎట్లుంటది అని చూస్తున్నది అయితే. గాయస్, ఇప్పుడైతే మాక్సిమం 4 వేరియేషన్స్ అయిపోయాయి అనుకుంటా. లాస్ట్ ఒక టీబార్ ఒకటి కొట్టేసి టీబార్ చేసేసి బ్యాక్ అయితే ఎండ్ చేసేస్తాం. ఇక బైసెప్ లో చూస్తాం 3 or 4 వేరియేషన్స్ చేద్దాం. చెమటాలు అయితే చాలా డేంజర్ పడేసినాయి. ఇప్పుడు జర్రా కూల్ అయింది మంచిగానే. ఇంకా చూద్దాం. ఇప్పుడైతే జిమ్ అయితే చెప్పినాక చూద్దాం. నాకు తెలిసి అయితే మాక్సిమం మనం ఏం మెంబర్షిప్ తీసుకోము ఇక్కడ. ఎందుకంటే మనకి టైం సెట్ కాదు. మార్నింగ్ ఆఫ్టర్నూన్ కాలేజ్ పోయి మళ్ళీ మార్నింగ్ అనే లోపల చూద్దాం. తీసుకుంటే చూద్దాం, లేకపోతే లేదు లైట్. కానీ ఇప్పుడైతే ఫ్రీ ట్రయల్ మీద వచ్చినాం. ఈరోజు అయితే బ్యాక్ బైసెప్ చేసుకుని వెళ్ళిపోయాం. ఇక ఒక సెట్ అయితే అయిపోయింది అది. ఇప్పుడు దాన్ని మొత్తం 3 sets. మాక్సిమం అయితే అయిపోయింది. ఇక్కడైతే బైసెప్ లో వచ్చేసి రాడ్ ది 3 sets చేసినాము. డంబుల్ కలిసి 3 sets అయిపోయినాయి. హమ్మర్ కల్స్ అయితే ఒకటే సెట్ అయింది. హమ్మర్ కల్స్ 3 సెట్ చేసేసి చూసా ఫోరామ్స్ ట్రైన్ చేస్తే లేకపోతే లైట్ గా. గైస్, వర్కౌట్ అయితే ఎండ్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వ్లాగ్ లాగా చూద్దాం.
ఇంకా మేము బ్లాగ్ అంటే ఇప్పుడు నేను మాక్సిమం మనము బాడీ మసాజ్ కోదాం అనుకున్నాము. చాలా ఇన్ని నెలలు అవుతుంది చేసి మా జిమ్ అయ్యే ట్రైనర్ ఇంకా ఓనర్ అయితే అన్నాడు ఒకసారి బాడీ మసాజ్ చేయించుకోండి. పెయిన్స్ కూడా మొన్న ఢిల్లీ 20 kgs కొట్టిండే. సో లోవర్ బ్యాక్ కూడా చాలా పెయిన్ అవుతుంది, షోల్డర్ కూడా ఆడేలా పట్టుకుంటుంది పెయిన్స్. ఆడనో పోయి చూసాం, ఫ్రైడే రోజు చేయించుకుందాం అనుకున్నాం. అలా తీస్తే దాన్ని కూడా బ్లాగ్ తీస్తా. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోలో కలుద్దాం. ఇక మా వాడు లాస్ట్ కి ఇంట్రో చెప్తా, సారీ ఇంట్రో అంటా, వీడియో ఎండ్ చేస్తుంటే బై ఫ్రెండ్స్ చెప్తాను. బై ఫ్రెండ్స్ సార్ చెయ్యది. ఇక మేమైతే మా మంచిగా ఒక గ్యాంగ్ ఉండే 6-10 మెంబర్స్ దగ్గర ఉండి ఆ జిమ్ లో చేసేటోళ్ళం. అందరికి కలిపి ఫ్రీ ట్రయల్ వస్తే మంచిగా అని కాదు, ఇక కుదరలేదు ఎవరికి. మేము మాక్సిమం మబ్బులో పోతుండే 5:30, 6 కి పోతుండే జిమ్. ఇప్పుడు ఇదైతే ఆఫ్టర్నూన్ వచ్చిన